హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను ఇంతకు ముందు రోజుల్లో ఫస్ట్ తెప్పోత్సవం నార్మల్గా నేను ఆ దేవుడు గార్లెంకన వచ్చింది, అలాగే మేము వడి బియ్యం ఇచ్చింది వీడియో, దేవుణ్ణి ఊరేగింపు ఇచ్చింది, అలాగే దేవుడి చరిత్ర కూడా మీకు నేను నా ఛానల్లోనైతే నేను అప్లోడ్ చేశాను కదా. ఇది గార్లెంకన్నది మూడో రోజు, అంటే వచ్చిన రోజు కాకుండా రెండో రోజు ఏమో వడిబియ్యం ఇచ్చేది, మూడో రోజు దేవుణ్ణి పొద్దున పూట మామూలుగా దేవుళ్ళందరినీ దర్శనం చేసుకుని కుంకుమ పూజ అవన్నీ చేయించిన తర్వాత ఇలా అయితే సాయంత్రం పూట అయితే తెప్పోత్సవం అయితే తీసుకొస్తారనమాట. ఇది 4 గంటలకైతే స్టార్ట్ అయ్యింది. 4 గంటలకు స్టార్ట్ అయినప్పుడు ఎవరు కూడా అనుకోలేదు వస్తుందా దేవుడు అనే థాట్లో ఉండిపోయాం. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైనా ప్రతిసారి మాకు డీజే అనేది పెడతారనమాట, సౌండ్స్తో దేవుణ్ణి అయితే తీసుకొని వస్తారనమాట. ఈసారి సౌండ్లు లేవు, ఏమీ లేవు. మాకైతే ఎవ్వరికి కూడా అర్థం కాలేదు అసలు దేవుడు వస్తున్నారా అనే దగ్గరే ఉండిపోయాము. లాస్ట్కి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అందరికైతే దేవుడు వస్తున్నాడని అర్థమైంది. అంత లాస్ట్ మూమెంట్లో కూడా దేవుడితో వచ్చేటప్పుడు జనాలు అయితే అస్సలు లేరు. అంత లాస్ట్ మూమెంట్లో అసలు దేవుడు వస్తున్నాడా రావట్లేదా అని తెలియకుండా ఉంది ఆ రోజు మాకన్నమాట. ఇంకా లాస్ట్కి దేవుడి దగ్గరికి వచ్చేసిండు, ఇంత దగ్గరలో ఉన్నాడు. కొద్దిసేపు అయితే ఊళ్ళోకి వచ్చేసింది ఆల్రెడీ. కొద్దిగా అయితే అక్కడ ఏరు దగ్గరికి అయితే వెళ్ళిపోతాడని చెప్పేసి అందరూ అంటూ ఉంటే, ఇంకా లాస్ట్ మూమెంట్లో కూడా ఎంతమంది జనాలంటే, మేము 3 years బ్యాక్ ఎలా అయితే వచ్చారో దానికి డబుల్ ఈసారి అయితే జనాలు అయితే వచ్చారనమాట. 3 years బ్యాక్ అయితే నా పెళ్ళి అయిన కొత్తలో అనమాట. అది నా పెళ్ళి అయింది, నేను మా పెద్ద పాప కడుపులో అయితే ఉంది, 2nd month అనుకుంటా. నేనైతే రాలేదు, కాకపోతే ఇంటి ముందు నుంచి జనాలు వెళ్తారు కదా, నేనైతే చూశాను అనమాట. మా ఇంటి సైడ్ లోపలికి తీసుకొని వెళ్తారు దేవుణ్ణి. ఇంకా దేవుణ్ణి పల్లకిలో తీసుకొని వస్తారు. ఒకప్పుడు పల్లకిలో తీసుకొని వచ్చేవారు, ఈసారి వేరేగా పడవలో దేవుణ్ణి పెట్టుకుని తీసుకొని వచ్చారనమాట. ప్రతిసారి కూడా దేవుడు పల్లకిలోనే తీసుకొని వస్తారనమాట. చూసారా ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు. వాటర్ కూడా పోయినసారి వేరే సైడు దేవుణ్ణి అయితే వదిలిపెట్టారు, ఈసారి వేరే సైడు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. మాకు కనిపిస్తుందో కనిపించదో అన్న భయం అయితే ఉందన్నమాట. ఇంతమంది జనాలలో అసలు మేము చూడలేమా ఏంటి అనేది అయితే మేము ఆలోచించుకుంటున్నాము. చూసారు కదా ఎంతమంది జనాలంటే. చూడు ఎట్లా వచ్చినాయి మనం బతుకుతుంటే. మా పిల్లగాడు ఎవరు ఈత కొట్టేది గీతతుండు, మా సీతగాడు చూడు. ఓ మా ఎవరు అనుకుంటున్నా నేను.
గిద్దురు పోరగాళ్ళు చూడు అట్ట పోతుర్రు. ఇంకా ఇక్కడ నుంచి అయితే దేవుణ్ణి అయితే బయటకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఒక 5 మినిట్స్ వరకు అయితే దేవుణ్ణి అలా లోపలనే నీళ్ళల్లోనే వదిలేస్తారు. అందరూ పైకి చేతులు అయితే లేపి పైన క్లాప్స్ అయితే కొడతారనమాట. ఇది ఇలా దేవుణ్ణి మొత్తం తెప్పోత్సవం అయిపోయిన తర్వాత దేవుణ్ణి అలా పైకి ఎత్తుకొని బయటకు తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇలా అందరూ అయితే అందులో మునుగుతారనమాట నీళ్ళల్లో. ఎవరికి నచ్చినంత వాళ్ళు ఏదన్నా ఉన్నా అదని, ఎందుకంటే దేవుడు అక్కడ తిరిగిన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే అందరూ అయితే ఇలా అయితే మునుగుతారనమాట. 3 సార్లు మునిగేసి అయితే అందరు బయటకు వచ్చేస్తారు. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా మా పెద్దవాళ్ళు మగవాళ్ళు అయితే ఇందులో కొద్దిసేపు ఇక అందులోనే ఉంటారు. ఇలా ఆడవాళ్ళు అయితే అందరు ఇలా ఈతలు కొట్టడానికి ఇలా అయితే వెళ్తారనమాట. ఇక మా వాళ్ళు కూడా దిగారు, నేనే దిగలేదు. నేను వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా పాప వాళ్ళు ఉన్నారు కదా నా దగ్గర అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా అలా అందరూ దేవుళ్ళ దగ్గర ఇట్లా వెళ్ళిన ప్లేస్లో అయితే ఇలా మునిగి బయటకైతే వచ్చేస్తారు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. నేనైతే పెట్టడం నాకైతే కుదరక నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా రోజుకు ఒక వీడియో అన్న పెట్టాలనుకుంటున్నా. రోజుకు ఒక వీడియో అన్న పెడతా. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.